వెల్కమ్ టు రుచి చూడు. మరి రుచి చూడులో ఎప్పటికప్పుడు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న రుచి చూడులో ఈ రోజు కూడా మరో సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి మేము వచ్చేసాము చందానగర్ లో ఉన్న భార్గవి గారింటికి. మరి భార్గవి గారు మనందరి కోసం ఎలాంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో భార్గవి గారు, వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ సో మచ్. మీ పాపనా? హాయ్, పేరేంటి? హరిణిక. నైస్ నేమ్, సో క్యూట్ ప్రిటీగా ఉంది. మీ అత్తయ్య గారా మమ్మీ గారా? నమస్తే అండి, వెల్కమ్ టు రుచి చూడు మీకు కూడా. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా భార్గవి గారితో పాటు వాళ్ళ పాప కూడా అన్నారు. మరి ఈరోజు భార్గవి గారు మనందరి కోసం రుచి చూడులో ఎలాంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నా ఒకసారి చెప్పండి. ఎలాంటి వంటకం? డ్రై ఫ్రూట్ శాండ్విచ్. డ్రై ఫ్రూట్ శాండ్విచ్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? రోస్టెడ్ బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. వ్యూయర్స్, మరి చూసారు కదా డ్రై ఫ్రూట్ శాండ్విచ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని లేట్ చేయకుండా భార్గవి గారు ఎలాంటి ప్రొసీజర్ చెప్తారో ఫాలో అయిపోదాం. మరి భార్గవి గారు ఏమైనా ముందుగా డ్రై ఫ్రూట్ శాండ్విచ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలండి? ఏం ప్రిపేర్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంగ్రీడియంట్స్ ఏమైనా సిద్ధం చేసి పెట్టుకోవాలా? రోస్టెడ్ బ్రెడ్ నెయ్యితో ఫ్రై చేయాలండి. ఓకే, బ్రెడ్ ని రోస్ట్ చేసి పెట్టుకోవాలి విత్ నెయ్యి యూస్ చేసి. ఓకే, డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఓకే, వేగించి పౌడర్ చేసుకోవాలా లేకపోతే నార్మల్ గా చేసుకోవచ్చు? ఓకే, డ్రై ఫ్రూట్స్ ని కూడా నార్మల్ గా తీసేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు? కాజు, బాదం, పిస్తా. ఓకే, కాజు, బాదం, పిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఆ పేస్ట్ వచ్చేసి డేట్స్ ప్లస్ బెల్లం కలిపిన పేస్ట్ అండి. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది. డేట్స్ విత్ బెల్లం కలిపారు, ఖర్జూరం. ఎలా చేశారు అది? బెల్లంని నీళ్ళలో నానపెట్టాలండి. నానపెట్టి డేట్స్ ని గింజలు తీసేయాలి. రెండు కలిపి మెత్తగా పేస్ట్ లా మిక్సీలో వేసుకోవాలి. సో యస్, అలాగే డ్రై ఫ్రూట్ శాండ్విచ్ కోసం మనం ఏం చేయాలంటే పచ్చి ఖర్జూరం అలాగే బెల్లం కలిపి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ మనకి ఫైనల్ గా హార్లిక్స్ అండి. మై గాడ్, హార్లిక్స్ కూడా వాడుతున్నావా? జనరల్ గా చిన్న పిల్లలకి మనం తాగుతూ ఉంటాం, బట్ హార్లిక్స్ కూడా వాడుతున్నాం ఈ రోజు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకుందామా? పాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా పాన్ వేడవగానే హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఓకే, సో నెయ్యి వేస్తేనే మనకి శాండ్విచ్కి కానీ టేస్ట్ వస్తుంది కాబట్టి నెయ్యే యూస్ చేయాలి. సో బ్రెడ్ని 2 sides లైట్గా రోస్ట్ చేయాలి. ఓకే, అటు ఇటు రెండు వైపులా కాల్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకునే అవసరం లేదు, ఇలాగే రోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలా అయినా మనకి టేస్ట్ ఉంటుంది కాబట్టి సైడ్ కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భార్గవి గారు చెప్పండి, ఇది మనకి రోస్ట్ అవుతుంటే మీ అత్తగారిని పాపం అలా కామ్గా ఉంచడం అస్సలు బాగాలేదు. ఏంటి అత్తయ్య కదా? అత్తగారు. సో అత్త కోడలు అనమాట ఈరోజు వంట చేస్తున్నారు మనతో అనమాట. ఎలా ఉంటారు మీ అత్తగారు? బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీ కదా, అందుకే కేరింగ్ గా ఉంటారు. వంటలు బాగా చేస్తారు. ఓకే, స్టిచ్చింగ్ అంతా డిజైనర్ మాస్టర్ షెఫ్. వావ్, మాస్టర్ షెఫ్, డిజైనర్ కూడా. అంటే ఓన్లీ లైక్ సారీస్ అలా బ్లౌజెస్. సో ఆడవాళ్ళకి పెద్ద ఖర్చు తప్పింది అనమాట. అంటే మీకు ఇంట్లో స్టిచ్చింగ్. సో మీరు మీ అత్తయ్య దగ్గరే స్టిచ్ చేయిస్తూ ఉంటారు? మొత్తం డిజైన్. మరి వంటలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మమ్మీ గారి దగ్గర, అత్తయ్య గారి దగ్గర? కొన్ని మా అత్తగారి దగ్గర, కొన్ని మా వారికి కూడా ఎక్కువ వెరైటీస్ ఇంట్రెస్ట్. కోర్స్ వల్ల నేను కొంచెం నేర్చుకున్నాను. సో అత్తగారి దగ్గరే వంటలు నేర్చుకున్న భార్గవి గారు ఇలాగా మమ్మీ దగ్గర ఎక్కువనే చేసుకుని అత్తగారింట్లోకి వచ్చి ప్రాక్టీస్ చేయడం, ట్రై చేయడం చేస్తూ ఉంటారు. బట్ అత్తగారితోనే చేసి ఇలాంటి వెరైటీ వంటకాలు, ఎస్పెషల్లీ ఈరోజు వనితా రుచి చూడులో మా కోసం. మరి ఇది ఈ వంటకం ఎవరి దగ్గర? నా ఓన్ ఎక్స్పెరిమెంట్ అండి. సో మీ అత్తగారు చేయిస్తారు అలాంటి ఎక్స్పెరిమెంట్స్? ఎందుకంటే తను వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్, చెఫ్ కూడా మనకి. సో చైనీస్ ఏమంటారు మీరు అలా చేసినప్పుడు? ఏమైనా అంటూ ఉంటారు అలా రాలేదు ఇలా రాలేదు అని? డైరెక్షన్ ఇస్తారు. చైనా ఎలా చేయని చెప్తారు, బట్ వంకలు మాత్రం పెట్టరు. సో లక్కీ కదా అండి అలాంటి మంచి అత్తగారు దొరకడం. సో మామయ్య గారు అందరికి ఇంట్రెస్ట్ అండి, వెరైటీస్ చేస్తే ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ ఉంటుంది. సో తినేటప్పుడు కానీ అది చేసినప్పుడు ఇంకా ఎలా చేయాలని చెప్తుంటే మనం కూడా హ్యాపీగా ఇంకెక్కువ చేసుకోగలుగుతాము. లేదంటే అబ్బా డిసప్పాయింట్ అయ్యి నెక్స్ట్ టైం చేయాలి కూడా అనిపించదు. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ప్లేట్ లో పెట్టేసుకున్నాం. సో చూసారా, బోల్డ్ అనే విషయాలు చెప్పేసుకుంటూ శాండ్విచ్ ని కూడా, బ్రెడ్ ని కూడా రెండు వైపులా నెయ్యి వేసేసి కాల్ చేసుకుంటున్నాము. మీ పేరండి? శైలజ గారు. కోడలు మాట్లాడుతున్నారు, అత్తగారు కూడా మాట్లాడాలి. మా వ్యూయర్స్ అందరూ చూస్తుంటారు మీరు కూడా ఏం మాట్లాడతారా అని. సో మీ కోడలు గురించి చెప్పండి. ఏమందు బయటికి వెళ్ళాక, షూట్లోంచి బయటికి వెళ్ళాక తను మోయ్ జనరల్గా ఎక్కడైనా అత్తలు బాగా మాట్లాడేసి కోడలు భయపెట్టి అలా ఉంటారు, కానీ ఇక్కడ కోడలే మాట్లాడేసి అత్త మాత్రం స్మైల్ ఇస్తూ ఆల్వేస్ ఇలా నవ్వుతూ ఉంది. ఏమైనా మాట్లాడదని చెప్పారా? లేదండి, చూడండి ఇంకా స్మైల్ ఇస్తూనే ఉన్నారు. మా మామయ్య గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాట్లాడతారు. ఓహో, మరి కెమెరా వెనకాల ఉన్న మామగారంటే ఒక్కసారి మరి అత్తగారికి అల్లించండి.
లేకపోతే తను మా మాట్లాడేటట్లేదు. మామగారు పక్కన ఉంటే మా అత్తగారి ధైర్యం ఎక్కువ. అవునా, నైస్ కదా, అలా ఇద్దరు హ్యాపీగా ఉంటే మీకు ఇంకా సపోర్ట్ ఉంటుంది. ఓకే అండి. సో ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్ని రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, శాండ్విచ్ కోసం బ్రెడ్స్ ని రెండు వైపులా నెయ్యి వేగించేసి సైడ్ పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేసేసాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద నాకు తెలిసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ ఐటమ్ చేసిస్తే బాగుంటుంది అనుకుంటా. అవునండి. న్యూ వెరైటీ ప్లస్ ఫాస్ట్ గా అయిపోతుంది, అంతే ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. శాండ్విచ్ అంటే ఇలా అప్లై చేసుకోవాలి కదా. ఓకే, ఈ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఖర్జూరం, పచ్చి ఖర్జూరం, బెల్లం వేసేసి ఇలా గుజ్జులా ప్రిపేర్ చేసుకొని బ్రెడ్ కి రెండు వైపులా, ఒక వైపు అండి ఒకవైపు మిడిల్ లో మాత్రమే అప్లై చేసేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైడ్ కి వన్ సైడ్ అప్లై చేసుకోవాలి. ఓకే, దాని మీద ఇంకొక బ్రెడ్ స్లైడ్ పెట్టుకోవాలి. ఓకే, సో బ్రెడ్ మధ్యలో ఖర్జూరం బెల్లం పేస్ట్ అంతే. మళ్ళీ అగైన్ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని అప్లై చేయాలి. ఓహో, టాప్ లో టాప్ అప్ వచ్చి నైస్, చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. ఆల్మోస్ట్ ఖర్జూరం మనకి చాలా స్వీట్ గా ఉంటుంది. అందులో ఇంగ్రీడియంట్స్ అన్ని వెరీ వాల్యుబుల్, విటమిన్స్, మినరల్స్, వైటమిన్స్, కాల్షియం అన్ని ఉంటాయి కదా. ఎస్పెషల్లీ ఇంకా ఏంటి అంటే మనకి బెల్లంలో అండ్ ఖర్జూరంలో కూడా చాలా ఐరన్ ఉంటుంది. రెండు కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి, బెల్లం ఖర్జూరం. సో రెండో ఇంకో స్లైస్ కూడా పెట్టుకొని దాని మీద కూడా మనం ఖర్జూరం పేస్ట్ అప్లై చేయాలి. ఆ తర్వాత దాని మీద రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని ఓకే ఇంకా హెల్దీ చేయాలండి. సో కలర్ఫుల్ డ్రై ఫ్రూట్స్ని పొడి చేసుకున్నాం కదా అండి. కచ్చా పచ్చాగా దంచుకున్న ఈ పొడిని మనం పైన అప్లై చేసేసుకోవాలి, వేసేసుకోవాలి, స్ప్రింకిల్ చేయాలి. సో పాప చిన్నది కాబట్టి ఇంకా అత్తయ్య మామయ్య హస్బెండ్ మీదే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దీని మీద హార్లిక్స్ పౌడర్. హార్లిక్స్ పౌడర్ ఎందుకు? టేస్ట్ వైజా మనకి ఏంటి అన్నట్టు? టేస్ట్ కోసం కొంచెం డిఫరెంట్ గా కూడా డిఫరెంట్. ఎస్ కొత్త రుచి. హార్లిక్స్ ఓన్లీ మిల్క్ లోనే తాగుతారు. సో నేను కొత్త ఎక్స్పెరిమెంట్ చేసి రుచి మాత్రం బాగుంటుంది. పిల్లలు అంటారు కదా హార్లిక్స్ తాగను తింటాను అని. సో అక్కడ థాట్ తాగను తినను అంటారు కదా, అందుకోసం ఈ విధంగా తినేటట్టుగా అప్లై చేశారు. దీన్ని ఇట్లా నీట్ గా కట్ చేసుకోవాలి. ఓకే, శాండ్విచ్ షేప్ లాగా. ఆల్మోస్ట్ అయిపోయింది కదా అండి? అయిపోయింది. చాలా సింపుల్ అండి. వావ్, చాలా సింపుల్, చాలా హెల్దీ, అంతే రుచిగా ఉంటుంది. హార్లిక్స్ పౌడర్ వేసాము, డ్రై ఫ్రూట్స్ వేసాము, ఖర్జూరం పేస్ట్. ఈవినింగ్ స్నాక్ ఐటమ్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా యూస్ఫుల్. మీరు మంచి రెసిపీని తెలియజేశారండి. ఎందుకంటే చాలా మందికి బ్రేక్ఫాస్ట్కి పిల్లలు అడిగే స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్కి దొరకవు చాలా మందికి. బట్ ఈ రోజు రుచి చూడలో మంచి స్నాక్ ఐటమ్ తెలియజేశారు. సంజయ్ గారు, డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీ అయింది, టేస్ట్ చూసి ఎలా ఉంది తప్పకుండా. సో యస్, మరి భార్గవి గారు చేసిన డ్రై ఫ్రూట్ శాండ్విచ్ అయితే నేను టేస్ట్ చేస్తున్నాను. మరి మీకు కూడా నోరు ఊడుతుంది కదా అండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, నేను ప్రాసెస్ చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. ఏం లేదండి, జస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని రెండు వైపులా కూడా నెయ్యి వేసేసి రోస్ట్ చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ కలర్ అవగానే మనకి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి బ్రెడ్ స్లైసెస్ని. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ముందుగానే మీరు ఖర్జూరం, పచ్చి ఖర్జూరం తీసుకొని అలాగే కొద్దిగా బెల్లంలో నీరు వేసేసి ఖర్జూరం కమ్ బెల్లం వేసేసి మిక్సీ వేసి పేస్ట్లా లైక్ మనం జామ్ ఎలా యూస్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్లో మీరు ఖర్జూరం పేస్ట్ని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు, బ్రెడ్ స్లైసెస్ని ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాం కదా, ఇలా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద ఖర్జూరం పేస్ట్ అప్లై చేయండి. ఆ తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి వాటిపైన కూడా మరి నెక్స్ట్ అగైన్ వచ్చేసి ఆ ఖర్జూరం పేస్ట్ అప్లై చేసేసి ముందుగానే డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, పిల్లలు ఇష్టపడే డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కచ్చాపచ్చాగా పచ్చి వేసేసుకొని అవంతా కూడా కచ్చాపచ్చాగా దంచేసి మనం అప్లై చేసాం కదండి ఖర్జూరం పేస్ట్, ఆ విధంగా కచ్చాపచ్చాగా పొడి చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్. ఆ తర్వాత వచ్చేసి హార్లిక్స్, స్పెషల్ ఇంగ్రీడియంట్ హార్లిక్స్ కూడా అప్లై చేసేసింది. ఆ తర్వాత శాండ్విచ్ తెలుసు కదండి ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కట్ చేసేసుకొని తింటే ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంతే టేస్ట్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్ శాండ్విచ్ అనమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. వావ్, చాలా టేస్టీగా ఉందండి. ఏంటి అంటే మెయిన్ మనం చెప్పుకోవాల్సింది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. హార్లిక్స్ పౌడర్ వేస్తున్నాం కదండి, ఆ పౌడర్ అనేది అక్కడక్కడ నోటికి తగులుతూ ఆ రుచి అనేది ఎన్హాన్స్ అవుతూ అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్, ఎస్పెషల్లీ జనరల్గా జామ్ తింటూ ఉంటాం, బటర్ తింటుంటాం, అది రెగ్యులర్ అయిపోయింది కదండి. ఈ ఖర్జూరం పేస్ట్ మాత్రం యమ్మీగా చాలా రుచిగా ఉంది. ఫైనలీ మన డ్రై ఫ్రూట్ శాండ్విచ్ అనేది చాలా సూపర్. మరి భార్గవి గారు చాలా టేస్టీగా, నాకైతే బాగా నచ్చింది. వ్యూవర్స్ అందరికి కూడా చాలా